హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధిలో మరణించిన వారిని స్మరించుకోవడం, ఎయిడ్స్ వ్యాధి కారక హెచ్ఐవికి వ్యతిరేకంగా పోరాటం కోసం ఈ రోజును కేటాయించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటిసారంగా 1988లో ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. ఎయిడ్స్ అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ ద్వారా ఎయిడ్స్ వస్తుంది. అయితే ఈ వైరస్ సోకిన వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. రోగనిరోధక శక్తి క్షీణించడం అంటే మనకి అనారోగ్యాన్ని కలిగించే అంటువ్యాధితో పోరాడే శక్తి మన శరీరంలో కోల్పోతుంది. ముఖ్యంగా CD4 అనే రోగనిరోధక కణాలను ఈ వైరస్ చంపేస్తుంది. దీనివల్ల వివిధ వ్యాధులు సోకి మరణం సంభవించే అవకాశం ఉంది. అసలు ఈ వరల్డ్ ఎయిడ్స్ డే అంటే ఏమిటి? ఏ ఉద్దేశంతో గడిచిన 33 సంవత్సరాలుగా మనం దీన్ని జరుపుకుంటున్నాం? ఎయిడ్స్ నివారణ నిర్మూలనలో ఎంత ప్రగతిని సాధించాం? పూర్తి స్థాయి ఆశయ సాధనలో మన ప్రభుత్వాల బాధ్యత ఏమిటి అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు, ఐక్యరాజ్య సమితిలో అంతర్భాగమైన UN ఎయిడ్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంకా మరెన్నో అంతర్జాతీయ సంస్థలు ఎయిడ్స్ నిర్మూలించే దిశగా ఒక్క తాటిపైకి ముందుకొచ్చి డిసెంబర్ 1వ తారీఖున వరల్డ్ ఎయిడ్స్ డేని జరుపుతున్నాయి. హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ నిర్మూలన దిశగా హెచ్ఐవి రోగులను ఇంకా సాధారణ ప్రజానీకాన్ని సైతం చైతన్యవంతులను చేస్తూ వివిధ నియంత్రణ నిర్మూలన పథకాలను చేపట్టడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చుకోవడమే ఈ వరల్డ్ ఎయిడ్స్ డే యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రోజున మనం ప్రపంచంలో ఉన్న సుమారు 4 కోట్ల మంది హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి సంఘీభావం తెలుపుతూ ఇప్పటి వరకు ఎయిడ్స్తో మరణించిన సుమారు 3.5 కోట్ల మందిని స్మరించుకుని వారికి నివాళులు అర్పిస్తాం. ఈ 2021 ఎయిడ్స్ డే సందర్భంగా UN ఎయిడ్స్ ఇచ్చిన సందేశం ఏమిటంటే, ఎయిడ్స్ ఇంకా కోవిడ్ లాంటి పాండమిక్స్ని 2030వ సంవత్సరానికల్లా అంతమొందించడానికి ప్రపంచ దేశాలు సమిష్టిగా కృషి చేసి వాటి మధ్య ఉన్న ఆర్థిక, సాంఘిక, సామాజిక ఇంకా న్యాయపరమైనటువంటి అసమానతలు తొలగించుకోవాలి అని. ఈ సంవత్సరం వరల్డ్ ఎయిడ్స్ డే యొక్క థీమ్ ఏంటంటే ఎండ్ ఇన్ఈక్వాలిటీస్, ఎండ్ ఎయిడ్స్, ఎండ్ పాండమిక్స్. ఇప్పటికీ ఎయిడ్స్ మహమ్మారి మొదలై 40 సంవత్సరాలు దాటుతున్నా ఈ వ్యాధి ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. 20-30 సంవత్సరానికల్లా ఎయిడ్స్ని అంతమొందించే ప్రయత్నంలో ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు కొంత పురోగభివృద్ధి సాధించినా ఇంకా సాధించవలసిన దానిలో చాలా వెనకబడి ఉన్నామని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీనికి కారణం మన దగ్గర విజ్ఞానం లేకపోవడమో కార్యాచరణ లోపమో కాదు. ఎయిడ్స్ని నిర్మూలించడంలో వెనకబడడానికి దేశాల మధ్య ఇంకా దేశాల్లో అంతర్గతంగా ఉన్నటువంటి ఆర్థిక, సాంఘిక, సామాజిక, న్యాయపరమైనటువంటి అసమానతలు అంటే ఇన్ఈక్వాలిటీస్ కారణాలు అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని అంతమొందించి 2030 కల్లా ఎయిడ్స్ నిర్మూలిద్దాం అనేది ఈ సంవత్సరం UN ఎయిడ్స్ డే నాడు ఇచ్చినటువంటి సందేశం. ఈ ఇన్ఈక్వాలిటీస్ని అధిగమించడానికి ప్రపంచ దేశాలు అసలు ఏం చేయాలో, UN ఎయిడ్స్ ఏం చెప్పిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎయిడ్స్ డే యొక్క ఆశయాన్ని సాధించడానికి వివిధ దేశాలు వాటి అసమానతలను పక్కన పెట్టి సమిష్టి కృషితో ముందుకెళ్ళాలి. 45 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ఈ హెచ్ఐవి వ్యాధిని, గడచిన 3 సంవత్సరాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కోవిడ్ పాండమిక్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలు కొంతవరకు విఫలమయ్యాలని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ అనుభవాల నుంచి ఇప్పటికీ సరైన పాఠాలు నేర్చుకోకపోతే భవిష్యత్తులో రాబోయేటువంటి మరెన్నో తీవ్రమైనటువంటి పాండమిక్స్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు సంసిద్ధంగా లేవు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే
మానవ జాతి మనుగడకు తీవ్ర ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇంకా ప్రపంచ దేశాలన్నీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని, సాంఘిక సామాజిక అసమానతలను ఎదుర్కోవచ్చు. ఇక ఈ వ్యాధి లక్షణాల్లో మొదటగా కనిపించేది గొంతు నొప్పి, అలసట, జ్వరం, ఫ్లూ. ఆకస్మికంగా బరువు తగ్గడం కూడా ఎయిడ్స్ ప్రమాదకరమైన సంకేతాల్లో ఒకటిగా చెప్తారు. వీటితో పాటు రాత్రిపూట చెమటలు బాగా పట్టడం కూడా వ్యాధి లక్షణాల్లో ఒకటి. తరచూ రాత్రి వేళ చెమటలు అధికంగా పడితే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. హెచ్ఐవి పాజిటివ్గా ఉన్న వారి కండరాల్లో నొప్పి అధికంగా ఉంటుంది. ఇక హెల్త్ లైన్ ప్రకారం జననేంద్రియ భాగాల్లో తరచూ పుండ్లు రావడం కూడా ఎయిడ్స్ లక్షణాల్లో ఒకటి. చర్మం మీద తరచుగా దద్దుర్లు వచ్చి తగ్గిపోతే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. హెచ్ఐవి ఎయిడ్స్గా ఎలా మారుతుందంటే తల్లిపాలు, యోని, మలద్రవాలు, రక్తం ద్వారా హెచ్ఐవి వ్యాపిస్తుంది. ఇది జీవితకాలం పాటు ఉండే ప్రక్రియ. దీనిని నయం చేయలేం, కానీ సరైన చికిత్స నివారణలో హెచ్ఐవి సోకిన వ్యక్తి చాలా సంవత్సరాలు బతికే అవకాశం అయితే ఉంది. పెప్ అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్. సాధారణంగా హెచ్ఐవి రోగులకు ఇచ్చే మందుల్నే పెప్లో భాగంగా ఇస్తారు. ఈ ఔషధం టాబ్లెట్ల రూపంలో ఇస్తారు. హెచ్ఐవి సోకిన వ్యక్తితో సెక్స్ చేసినా లేదా హెచ్ఐవి సోకినట్లు అనుమానం ఉండే వ్యక్తితో సెక్స్ చేసినా లేదా అసురక్షిత శృంగారంలో పాల్గొన్నా లేదా ఓరల్ సెక్స్ చేసినా లేదా హెచ్ఐవి రోగుల కోసం పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి ఈ పెప్ ట్రీట్మెంట్ను సూచిస్తూ ఉంటారు. సెక్స్లో పాల్గొన్న లేదా వైరస్ వ్యాపించినట్లు అనుమానం వచ్చిన తొలి 72 గంటల్లోనే పెప్ చికిత్సను మొదలు పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ చికిత్సను 24 గంటల్లోనే మొదలు పెట్టడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వైరస్ సోకిన తర్వాత ప్రతి గంట చాలా ముఖ్యమైనది. వీలైనంత త్వరగా చికిత్స మొదలు పెట్టాలి. హెచ్ఐవి సోకిన లేదా హెచ్ఐవి సోకినట్లు అనుమానం వచ్చిన వ్యక్తితో సెక్స్ చేసిన వెంటనే లేదా హెచ్ఐవితో కలుషితమైన రక్తాన్ని తాకినప్పుడు లేదా ఆ కలుషితమైన రక్తాన్ని ఎక్కించినప్పుడు లేదా హెచ్ఐవి ముప్పును పెంచే ఎలాంటి చర్యలకైనా పాల్పడినప్పుడు, ఒకరి కంటే ఎక్కువ మంది సెక్స్ భాగస్వాములున్నప్పుడు లేదా సెక్స్ చేసినప్పుడు కండోమ్ చిరిగిపోతే, ఒకే సూది ద్వారా ఎక్కువ మంది డ్రగ్స్ తీసుకున్నప్పుడు పెప్ చికిత్స తీసుకోవాలి. అసురక్షిత ఓరల్, ఎన్ఎల్, వెజైనల్ సెక్స్ చేసిన వారు, లైంగిక దాడి బాధితులు, ఎల్జీబీటీక్యూ సముదాయానికి చెందినవారు, హెచ్ఐవి వ్యాప్తి ముప్పును పెంచే చర్యలకు పాల్పడేవారికి పెప్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. సాధారణంగా పెప్ చికిత్స 28 రోజులు లేదా నెల రోజులు ఉంటుంది. ముఖ్యంగా ఈ మందులను మధ్యలో ఆపేయకూడదు లేదా విరామం ఇవ్వకూడదు. వరుసగా 28 రోజులు ఆ మాత్రలు వేసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఒకరోజు మధ్యలో మిస్ అయితే 24 గంటల్లోపే వెంటనే టాబ్లెట్ వేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ 48 గంటల కంటే ఎక్కువ గ్యాప్ వస్తే ఆ చికిత్స ఇక పనిచేయనట్లుగా భావించాలి. అలాంటప్పుడు వైద్యులను సంప్రదించిన తర్వాత ఆ టాబ్లెట్స్ ఇక వేసుకోవడం ఆపేయాలి. ఇక 15 నుండి 48 వయసు వారే అధికం. మన దేశంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్న వారిలో ఎక్కువగా 15 నుంచి 48 సంవత్సరాల లోపు వారే ఉండడం ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా ప్రతి 100 మంది గర్భిణీలలో ఒకరికి హెచ్ఐవి లక్షణాలు ఉన్నట్టు వైద్య పరీక్షలు ధృవీకరిస్తున్నాయి. అలాగే ఇటీవలి కాలంలో ఈ వ్యాధి బారిన పడుతున్న వారిలో 14 నుంచి 24 సంవత్సరాల యువకులు ఉన్న వారిలో వెల్లడైంది. ఇందుకు ప్రధాన కారణం విచ్చలవిడిగా శృంగారమేనని తెలిసింది. అయితే లెక్కల్లో హెచ్ఐవి బాధితులు 2021 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 38.4 మిలియన్ల మంది హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. వారిలో 25 నుంచి 6 మిలియన్ల మంది ఆఫ్రికన్ రిజియోలో నివసిస్తున్నారంట. అయితే యూకేలో 4,139 మంది వ్యక్తులు ప్రతి సంవత్సరం హెచ్ఐవి పాజిటివ్గా నమోదవుతున్నారని ఓ సర్వే తెలుపుతోంది. వారిలో చాలా మందికి వ్యాధి లక్షణాలతో పాటు పక్షవాతం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు మన భారతదేశంలో డిసెంబర్ 1న జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి చెప్పుకుందాం. 1933 భారతదేశంలో కోల్కతా మరియు ఢాకా మధ్య మొదటి ప్రయాణికుల విమానయాన సంస్థ ప్రారంభమైంది. 1963 నాగాలాండ్ భారతదేశంలోని 16వ రాష్ట్రంగా అవతరించింది. 1974 భారత స్వతంత్ర సమరయోధురాలు మరియు భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపాలాల్ని కన్నుమూశారు. 1990 భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సోదరిని మరియు రాజకీయవేత్త మరియు దౌత్యవేత్త విజయలక్ష్మి పండిట్ మరణించారు.
United Nations General Assembly opens its 8th session with Malik and Vyshinsky of Russia attending. Secretary of State Dulles and Henry Cabot Lodge favor Madam Pandit of India for election as Assembly President. The delegates vote, and Madam Pandit wins, with 37 votes against 22 for Thailand's Prince Wan Waith Ayakan. Madam Pandit receives congratulations on becoming first woman president of the United Nations Assembly. Her election, she says, is in recognition of the part women will play in furthering the UN. Wearing the colorful sari of India, Madam Pandit assumes office. With a session a day old, United States Secretary of State Dulles describes the importance of the UN in today's world. This assembly is the only world forum where the attitudes of the world community make themselves felt. No one can take part in the deliberations of this assembly without feeling the impact of moral forces, and it is an impact which none can disdain. In these coming days, we can, and I think we shall, set up influences which will move the nations nearer the goal for which all the peoples yearn. That should be the overriding dedication of all of the nations represented here. It is, I assure you, the dedication of the delegation and of the nation for which I have the honor to speak. Thank you. భారతదేశంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి చెప్పుకున్నాం కదా, మరి చరిత్రలో ఏం జరిగిందో అది కూడా చూసేద్దాం. 1988 బంగ్లాదేశ్లో తుఫాన్ కారణంగా 596 మంది మరణించారు. 5 లక్షల మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. 1988 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రారంభమైంది. 1990 యునైటెడ్ కింగ్డమ్ మరియు ఫ్రెంచ్ ఛానల్ 10L సిబ్బంది ఇంగ్లీష్ ఛానల్ కెబెడ్ దిగువన 40 మీటర్లు ఉన్నట్లు గుర్తించారు. 1991 ఉక్రెయిన్ పార్లమెంట్ ప్రకటించిన ప్రకారం 92% కంటే ఎక్కువ మంది ఉక్రెయిన్ ఓటర్లు తమ దేశంపై ఆధారపడ్డారని ఆగస్టు 24న ఆమోదించారు. 1994 మెక్సికో అధ్యక్షుడిగా ఎర్నెస్టో జాడిలో బాధ్యతలు స్వీకరించారు. A tumultuous year that featured political assassination and an Indian peasant rebellion, Mexicans fed up with government corruption lined up to choose a new president and Congress. It's a critical poll at stake Mexico's future political and economic stability. Extra police were out in force amid fears some voters alleging traditional ballot rigging would become violent. Much, if not all, depends on the government honouring its promise of a clean and honest poll. $730 million have been spent overhauling voter rolls and on issuing voter ID cards. And for the first time, foreign observers will be watching the vote. Most polls indicate that Ernesto Zedillo of the ruling Institutional Revolutionary Party will succeed President Carlos Salinas de Gortari. The PRI's nearest rival, the Conservative National Action Party, trails by at least 10%. But the PRI, that's ruled for 65 years, could well lose its absolute grip on power. Electoral reforms assure a much stronger opposition in the PRI-dominated National Congress. The post of president may not in future be quite so. 2002 91 డేవిస్ కప్ పారిస్లో రష్యా 3-2తో ఫ్రాన్స్ను ఓడించింది. 2005 5 సంవత్సరాలలో మొదటిసారిగా వడ్డీ రేట్లు 2.0% నుండి 2.25%కి పెంచబడ్డాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. 2006 స్టాక్ మార్కెట్లు మరియు ఇతర ఆర్థిక వ్యవస్థలను భంగపరిచేందుకు ఆల్ ఖైదా సైబర్ దాడి చేసే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ హెచ్చరించింది. 2009 అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 30,000 అదనపు యుఎస్ దళాలను మోహరించి వచ్చే 19 నెలల్లో ఆఫ్ఘనిస్తాన్ నుండి తిరిగి వచ్చే ప్రక్రియను ప్రారంభిస్తాయని ప్రకటించారు. At the U.S. Military Academy in West Point, New York, President Obama unveiled his strategy for winning the war in Afghanistan. He spoke to an audience of cadets and a nation watching on television. The 30,000 additional troops that I'm announcing tonight will deploy in the first part of 2010, the fastest possible pace, so that they can target the insurgency and secure key population centers. The added troops will join an estimated 68,000 U.S. service members already in Afghanistan and tens of thousands of allied forces. Mr. Obama said U.S. troops may begin returning home by July 2011, depending on conditions on the ground. After the speech, the top Senate Republicans supported the conditional pullout, but Republican Senator John McCain, who lost the 2008 presidential election to Mr. Obama, earlier questioned setting withdrawal timetables.
but to announce a date for leaving is of great concern to me, because it may convey the impression that we are going to be there for a short period of time and the Taliban just have to wait us out. At West Point, Mr. Obama said Afghanistan is not lost, but has been moving backwards for several years. He said al-Qaeda is planning new acts of terror from its safe havens along the Afghanistan-Pakistan border with the support of the Taliban. We must deny al-Qaeda a safe haven. We must reverse the Taliban's momentum and deny it the ability to overthrow the government. And we must strengthen the capacity of Afghanistan's security forces and government so that they can take lead responsibility for Afghanistan's future. The president appealed to America's allies to contribute more troops to the fight in Afghanistan and said he's confident that they will. For what's at stake is not simply a test of NATO's credibility. What's at stake is the security of our allies and the common security of the world. A large part of the troops' mission will be to train Afghan forces to take over the fight against the Taliban and defend their country's security. With some Taliban leaders and al-Qaeda hiding in Pakistan, the president emphasized the need for a continued partnership with the government in Islamabad. Mr. Obama also said the U.S. will require improved performance from the governments of Afghanistan and Pakistan. The days of providing a blank check are over. As the president and the nation struggle to revive a recession-battered economy, Mr. Obama acknowledged his new approach to the war is likely to cost the U.S. $30 billion in the next year. He pledged to work closely with Congress to address the cost. 2010 ఇద్దరు ఆయుధాలు లేని ఆఫ్ఘన్ రైతులను స్పష్టమైన కారణం లేకుండా కాల్చి చంపారని ఆరోపిస్తూ యుఎస్ ఆర్మీ డ్రగ్ 9 నెలల పాటు జైల్లో ఉంచారు. 2013 క్రొయేషియా ఓటర్లు 60% పోలింగ్తో ఒకే లింగ వివాహాన్ని తిరస్కరించే ప్రతిపాదనపై ఒక ఓటు కోసం బ్యాలెట్ పత్రాలను సమర్పించారు. అయితే 2014 యూరోపియన్ యూనియన్ యొక్క వ్యతిరేకత దక్షిణ స్ట్రీమ్ పైప్లైన్ కోసం బార్గేలియా యొక్క ప్రణాళికను రద్దు చేశాయని రష్యాకు బలవంతం చేసింది. ఎందుకంటే వారు బదులుగా టర్కీని పైప్లైన్గా సూచిస్తున్నారు. As you know, there is an infringement procedure which is ongoing, which concerns the compatibility with EU public procurement rules of the South Stream gas pipeline in Bulgaria. That infringement procedure is progressing. We are now analysing the reply of the Bulgarian authorities to the letter of formal notice that we sent, and when we finished that analysis we will decide on next steps. You may recall that in that letter of formal notice we requested the Bulgarian authorities to suspend the construction of the project until the alleged violations are remedied and we can be certain that there is full compliance with European law. The Bulgarian authorities have already in the past confirmed more than once that they agree to our request to suspend work. Now, I'm aware of that video that you've mentioned, but we're not going to comment on whether delivering pipes consists in naught in terms of ongoing construction. We would expect, as we have said before, that the construction is suspended as we have previously requested, and that the authorities have confirmed that they will do so. సో చూశారు కదా, డిసెంబర్ 1న చరిత్రలో కొన్ని ముఖ్య సంఘటనలు. మరి డిసెంబర్ 1వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. జట్టి ఈశ్వరీబాయ్ భారతీయ రిపబ్లిక్ పార్టీ నాయకురాలు, అంబేద్కర్ వాది, దళిత సంక్షేమకర్త, సమాజ సేవకురాలు. పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో సామాజిక సేవా రంగంలో గణనీయమైన కృషి సాలిపిన వారిలో ఒకరు జట్టి ఈశ్వరీబాయ్. తరతరాల నుంచి సమాజంలో పీడనలకు గురి అవుతూ బానిసత్వంలో మగ్గుతూ అణగారిన ప్రజలకు విముక్తి కలిగించడానికి ఆమె ఎంతగానో కృషి చేశారు. హైదరాబాద్ నగరంలో ఘోష పద్ధతి పాటించే సాంప్రదాయం కొట్టెమిట్టాడుతున్న సమయంలో ఆమె సాంఘిక రంగంలో పనిచేశారు. ఈశ్వరీబాయ్ 1918 డిసెంబర్ 1వ తేదీన సికింద్రాబాద్లోని చిలకలగూడలో ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్ సంస్థానంలో సామాజిక సేవా రంగంలో గణనీయమైన కృషి సల్పిన వారిలో ఒకరు. తరతరాల నుంచి సమాజంలో పీడనకు గురవుతూ బానిసత్వంలో ముగ్గుతూ అణగారిన ప్రజలకు విముక్తి కలిగించడానికి ఆమె ఎంతగానో కృషి చేశారు. హైదరాబాద్ నగరంలో ఘోష పద్ధతి పాటించే సంప్రదాయం కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆమె సాంఘిక రంగంలో పనిచేశారు. ఆమె భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కర్ వాది, దళిత సంక్షేమ కార్యకర్త, సమాజ సేవకురాలు. ఆమె పేరే జట్టి ఈశ్వరీబాయ్. ఈశ్వరీబాయ్
1918 డిసెంబర్ 1న సికింద్రాబాద్లో చిలకలగూడలో ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించారు. తల్లి రాములమ్మ, తండ్రి బల్లాపు బలరామస్వామి. ఈమె తండ్రి నిజాం స్టేట్లో రైల్వేస్లో పనిచేశారు. బలరామస్వామికి 6 సంతానం. కొద్ది సంపాదనతోనే పిల్లలందరి చదువులు చెప్పించారు. ఈశ్వరీబాయి ప్రాథమిక విద్య ఎస్పీజీ మిషన్ స్కూల్లో సాగింది. తర్వాత కీస్ హై స్కూల్లో ఉన్నత విద్యను చదువుకున్నారు. ఆమె వివాహం 13వ ఏటనే పుణేలో ఒక సంపన్న కుటుంబానికి చెందిన దంత వైద్యుడు జట్టి లక్ష్మీనారాయణతో జరిగింది. ఆమెకు ఒక కూతురు పుట్టిన అనంతరం భర్త చనిపోగా ఈశ్వరీబాయి తన కూతుర్ని తీసుకొని హైదరాబాద్లో పుట్టింటికి తిరిగి వచ్చేశారు. తన కాళ్ళపై తాను నిలబడి సంఘిక అభ్యుదయానికి కృషి చేశారు. చిలకలగూడలోని మురికివాడలోని వయోజనులకు చదువు చెప్తానని ఈశ్వరీబాయి అక్కడ బోర్డు పెట్టి ఒక వరండాలో అందరినీ పోగు చేసి చదువు చెప్పేది. ఈశ్వరీబాయి సోదరుడు రామకృష్ణ వామపక్షవాది. ఈయన ఈశ్వరీబాయికి సామాజిక దృక్పథం, రాజకీయ చైతన్యం కల్పించారు. భర్త చనిపోయి పుట్టింట్లో ఉన్న ఈశ్వరీబాయి ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించింది. మెట్రిక్ పాస్ అయి పరోపకారిణి పాఠశాలలో, ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా వృత్తి జీవితం ప్రారంభించింది. ఆ పాఠశాలలోనే పనిచేస్తున్న కొందరు సంపన్న కుటుంబాల పిల్లలు బోధనా తరగతులు నిర్వహించేవారు. ఈశ్వరీబాయికి హిందీ, తెలుగు, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి పరిజ్ఞానం ఉండేది. పుణేలో ఉన్న కొన్ని రోజుల్లో మరాఠీ నేర్చుకున్నది. హైదరాబాద్లో ప్రజలతో కలిసి పనిచేయడానికి బహుభాషా పరిజ్ఞానం ఆ రోజుల్లోనే ప్రత్యేక అర్హత. దానిని ఈశ్వరీబాయి సద్వినియోగపరుచుకున్నారు. ఎవరు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో సమాధానం ఇచ్చేవారు. అలా అందరికీ ఆత్మీయులు అయ్యారు. 1951లో హైదరాబాద్, సికింద్రాబాద్ నగర పురపాలక సంఘానికి ప్రజాస్వామ్య రీతిలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఈశ్వరీబాయి చిలకలగూడ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు కాంగ్రెస్ అభ్యర్థి నుంచి బలమైన పోటీ ఎదురైంది. ఈశ్వరీబాయి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆమె విజయానికి సోదరుడు కిషన్ ఎంతగానో కృషి చేశారు. ముఖ్యంగా దళిత వర్గాల నివాస వీధుల్లో ఆమెకు అధిక ఓట్లు లభించాయి. కౌన్సిలర్గా మురికివాడల్లో మంచినీటి సౌకర్యం, వీధి దీపాల ఏర్పాట్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతరత్రా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాక కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇప్పించారు. ఆమె అనేక కమిటీలో సభ్యురాలుగా ఉన్నందున ఎందరో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. మున్సిపల్ కౌన్సిలర్గా నగరాభివృద్ధికి శక్తివంతన లేకుండా అహర్నిశలో క్షమించారు. ఈమె పురపాలక సంఘ కౌన్సిలర్గా 2 పర్యాయాలు పనిచేశారు. మేధా పాట్కర్ నర్మదా బచావో ఉద్యమంలో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి. డిసెంబర్ 1న 1954న ముంబైలో జన్మించింది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటులో భూ మాఫియాను ప్రోత్సహించడమే. ప్రత్యేక ఆర్థిక మండళ్లు రైతుల బతుకుల్ని నాశనం చేస్తున్నాయనే తప్ప వారికి ప్రయోజనకరంగా లేవు. పంట భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో పెట్టడమే ఆ మండళ్ల వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఆదివాసులు, రైతులు, పేదలు జీవించుకునేందుకు వీలు లేని పరిస్థితి పాలకులు కల్పిస్తున్నారు. ఎస్సీ జట్లు ఏర్పడితే నేరాలు కూడా పెరుగుతాయి. అభివృద్ధి పేరిట పాలకులు అన్నదాతకు ద్రోహం చేస్తున్నారు. దేశానికి వెన్నుముక అంటూనే పాలకులు రైతు వెన్ను విరుస్తున్నారు. పచ్చని పంట పొలాలను నిప్పచ్చరం చేసే ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించారు. मेधा पाटकर भारत की प्रसिद्ध समाज सेविका के रूप में जानी जाती हैं। उन्हें नर्मदा घाटी की आवाज के रूप में पूरी दुनिया में जाना जाता है। गांधीवादी विचारधारा से प्रभावित मेधा पाटकर ने सरदार सरोवर परियोजना से प्रभावित होने वाले लगभग 37,000 गांवों के लोगों को अधिकार दिलाने की लड़ाई लड़ी है। उन्होंने महेश्वर बांध के विस्थापितों के आंदोलन का भी नेतृत्व किया। मेधा पाटकर का जन्म 1 दिसंबर 1954 में मुंबई के एक मध्यम वर्गीय परिवार में हुआ था। परिवार में पिता स्वतंत्रता संग्राम सेनानी श्री वसंत खानोलकर और माताजी सामाजिक कार्यकर्ता इंदू खानोलकर, जो महिलाओं के शैक्षिक, आर्थिक और स्वास्थ्य के विकास के लिए काम करती थीं। इन दोनों की इस बेटी की परवरिश मुंबई के सामाजिक राजनीतिक परिवेश में हुई। माता पिता की प्रेरणा से वो उपेक्षितों की आवाज बनी। शुरू से ही सामाजिक कार्य में रुचि के कारण मेधा टाटा इंस्टीट्यूट ऑफ सोशल साइंस में मुंबई से 1976 में समाज सेवा की मास्टर डिग्री हासिल की। उसके बाद 5 साल तक मुंबई और गुजरात की कुछ स्वयंसेवी संस्थाओं के साथ जुड़कर काम करना शुरू किया। साथ ही टाटा इंस्टीट्यूट ऑफ सोशल साइंस में स्नातकोत्तर विद्यार्थियों को पढ़ाने लगी। 3 साल यानी 1977 से 1979 तक उन्होंने इस संस्थान में अध्यापन का कार्य किया। ఉదిత్ నారాయణ్ జన్మతః నేపాల్ దేశానికి చెందిన ఒక నేపథ్య గాయకుడు.
2016లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. పలు భారతీయ భాషలతో పాటు ఈయన తెలుగులో కూడా కొన్ని ప్రజాదరణ పొందిన సినీ గీతాలు ఆలపించారు. ఉదిత్ నారాయణ్ 1955 డిసెంబర్ 1న భర్త సప్తారి నేపాల్లో జన్మించారు. నేపాల్లో పుట్టిన ఉదిత్ పాటల్లో ఎల్లలను చెరిపేశాడు. భాషా విభేదాలను తుడిచేశాడు. రేడియో గాయకుడిగా మొదలైన ఆయన ప్రస్థానం భారతదేశ చిత్ర ప్రసలన్నిటిలోనూ ప్రముఖ గాయకుడిగా అభిమానం సంపాదించుకునే దిశగా సాగింది. అయితే తన గాన ప్రతిభలో ఉదితాన్న ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. उदित नारायण साहब का जन्म 1 दिसंबर सन 1955 में हुआ था। गांव का नाम था बरदाह, जो कि नेपाल के सप्तारी जिले में पड़ता है। इनका पूरा नाम दरअसल उदित नारायण झा है। पिता हरे कृष्ण झा और माँ भुवनेश्वरी देवी। कोई बताए ये स्वर्ग कैसा होगा, कोई बताए ये स्वर्ग कैसा होगा, अपने छोटे से घर के जैसा होगा। उदित नारायण की शुरुआती पढ़ाई पीबी स्कूल राजबिरज में हुई। नेपाल में ही इन्होंने 10वीं कक्षा की पढ़ाई भी की और आगे की पढ़ाई के लिए ये चले गए रत्न राज्य लक्ष्मी कैंपस काठमांडू। हालांकि उदित नारायण का बचपन अपने अंकल के यहाँ ही बीता, वो इलाका जो कि हिंदुस्तान और नेपाल के बॉर्डर एरिया में पड़ता है। जब ये काठमांडू में अपनी पढ़ाई कर रहे थे तब इन्होंने रेडियो काठमांडू में भी काम किया। इन्हें एक म्यूजिक स्कॉलरशिप से नवाजा गया था, जो कि भारतीय दूतावास से इन्हें मिली थी, और उसी के सहारे सन 1978 में ये मुंबई चले आए। मुंबई में इन्होंने भारतीय विद्या भवन से शास्त्रीय संगीत सीखा, और जब भी इन्हें समय मिलता तब ये अलग अलग म्यूजिक डायरेक्टर्स के पास जाते। ये मात्र 22 बरस के थे जब ये मुंबई आए थे। आंखों में बड़े सपने थे और आवाज में गजब जादू। समझा करो बात जानी, कच्ची हो आखिर नजर की, आ जाओ वरना मोहब्बत घर की रहेगी नजर की। हालांकि सन 1980 में ही इन्हें इनकी पहली फिल्म मिली थी। फिल्म का नाम था 1920। लेकिन तकरीबन 10 बरस इनका संघर्ष रहा, और 1987 में जब इनका बेटा पैदा हुआ आदित्य, तब एक अजब इत्तेफाक हुआ। एक तरफ औलाद का जन्म और दूसरी तरफ इनका गाना पापा कहते हैं बड़ा नाम करेगा सुपर डुपर हिट हुआ। आमिर खान की फिल्म कयामत से कयामत तक सुपर हिट साबित हुई। इसके सभी गाने हिट हुए और उदित नारायण छा गए। సో చూసారు కదండి, ఇది ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటున్నాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.